యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్ల తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయుదురు. కీర్తనల గ్రంథం 92వ అధ్యాయం 12వ వచనం. బైబిల్లో విశ్వాసులను తరచుగా ఫలభరితమైన ద్రాక్ష చెట్లతో ఇతర చెట్లతో పోల్చడం జరిగింది. న్యాయవంతులను గురించిన కొన్ని సత్యాలను ఇక్కడ గమనించండి. వారు ఆధ్యాత్మికంగా ఎదుగుతూనే ఉంటారు. దేవుని ఇంటిలో వారు నాటబడి ఉన్నారు. అంటే వారి పేర్లు పవిత్రమైన నేలలో పాతుకొని దేవుని సహవాసముతో పవిత్రమైన వాతావరణంలో పెరుగుతారు. వృద్ధాప్యంలో కూడా వారు ఆధ్యాత్మికంగా చురుకుగా ఫలవంతంగా ఉంటారు. ప్రార్థన. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నీతిమంతులమై నీ సన్నిధిలో నాటబడి అభివృద్ధి పొందినట్లుగా ఈ దినాన ఈ నీ ప్రజలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.